మంచిర్యాల జిల్లా లక్షెటిపేట విశ్రాంతి భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు సన్నవడ్లు, దొడ్లు వడ్లు, సన్నవడ్లకు బోనస్ ఇస్తామని ఎప్పుడు చెప్పలేదు. 2340 రూపాయలు మీకు రేటు ఉన్నది, 500 బోనస్ ఉన్నది. ఐకేపీ సెంటర్ల ద్వారానే అమ్ముకుంటేనే ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. మీరు అమ్మిన తర్వాత 10 నుండి 15 రోజుల్లో బోనస్ కూడా మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. దళారులని నమ్మి మోసపోకండి. రైతు సోదరులకు మీరు ఎంత తొందరగా నాట్లు వేసుకుంటే అంత తొందరగా నీరు అందుతుంది. గత ప్రభుత్వంలో స్కీములు ఇచ్చి డబ్బులు తీసుకున్నారు అని అన్నారు. మాకు మళ్ళీ ఈ చికెన్ ఈ జుట్లు పట్టే పంచదారు ఇప్పుడు ఇమీడియట్ నారు పోసుకోవచ్చు. నారు పోసుకుంటే 20 రోజుల లోపల మీకు మధ్య కాయలు చేసుకోవచ్చు. నీళ్ళు ఎప్పటికప్పుడు సంస్థ ఇది వేసంగి సమస్య. ఇక మిగిలింది ఈ మధ్య కొత్త పిచ్చాలు మొదలైనవి. అది పాత పిచ్చగాడ కొత్త పిచ్చాలు మొదలైనవి. ఈ కొత్త పిచ్చగాళ్ళకి అప్పుడు టీఆర్ఎస్ టైంలో క్వింటల్ 10 కిలోలు జోకినప్పుడు వాళ్ళకి ఇది అనవాలి రైతులు. మేము వచ్చినాక జోకుడు అంటే మొత్తం పని చేసి 41 కిలోలు ఇప్పుడు కనబడతాను. కళ్ళ చేంజ్ అవుతారు కదా. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఎప్పుడైంది, ఎప్పుడు కోత అయింది, ఎప్పుడు వడ్లు వచ్చినాయి ఇంకా వెళ్తే వాళ్ళకి వెళ్తే కదా. ఇక్కడ ఆలస్యం పోతుంది. గడిచిన 3-4 రోజులు వడ్లు వస్తారు. వారం కన్నా ముందు రాదు. నేను చూస్తున్నాను. వాళ్ళు ఎక్కడికి ఆడికి వెళ్ళేవాడు చెప్తారు, ఇంటికి వెళ్ళేవాడు చెప్పాను. ఇక్కడికి వచ్చి కళలేదు ఏం చూస్తారు. మేము డీసీఎంఎస్ వాళ్ళకి ఇచ్చామా, లేకపోతే దొంగలకు ఇచ్చినా ఇంకొకరికి ఇచ్చాం. ఐకేపీ వాళ్ళకి ఇచ్చిన సెంటర్లు కళ్ళాల మీద కథ చెప్తాను. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతు సోదరులు ఒకటే చెప్తారు. ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు 8 సంవత్సరాల నుంచి వెళ్ళి టీఆర్ఎస్ వాళ్ళు క్వింటల్కు 10 కిలోలు జోకితే అప్పుడు ఏడవన్నావు, అప్పుడు ఎక్కడ వండుకోవు. మీ రైతులు మీరు చెప్తాను అడగండి. వాళ్ళని నమ్మిపోతారంటే మొత్తం మళ్ళీ పోయి ఎల్లపెల్ల పడ్డట్టు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వస్తే వచ్చేటోళ్ళు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 కిలోలు జోకినప్పుడు ఎడవేయండు. మేము ఒక 20 సార్లు కూర్చున్నాం, రోడ్డు మీద కూర్చున్నాం, గొడవ చేసినాం, గాయ చేసినాం, లొల్లి చేసినాం. మరి అప్పుడు ఎందుకు చేయలే? అప్పుడే మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది. టీఆర్ఎస్ బీజేపీ ఒకటే లేనని గులాబీ కండ కాషాయ కండ 2 కలిపి వేసుకున్నారా? ఇవాళ ఇప్పుడు టీఆర్ఎస్ ఎవరైతే గుండాలు, రౌడీలు, ల్యాండ్ గ్రాబర్లు వీళ్ళందరూ ఇప్పుడు ఇక టీఆర్ఎస్లు ఉంటే ఇంక కాపాడుకోతే లేదని చెప్పి బీజేపీ బాట పట్టి బీజేపీలో జాయిన్ అవుతాను. ఎల్ల పడ్డా కూడా ఎల్ల జాయిన్ అయినా కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. రైతులను దోస్తున్నారు, ప్రజలను దోస్తున్నారు, ఎంత పెట్టడం తీసుకుంటాం. ఇంకోటి రైతు సోదరులకు చెప్పేది ఒకటే, మీ పంటలు మీకు అన్ని క్షేమంగా వండి మీకు మంచి నీళ్లు రావాలనుకుంటే, మీ పంటలకు ధర రావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంవత్సరం మీకు కనబడతారు. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో పోయిన ఎండాకాలం నీళ్ళు రావాలని మీ చేతుల్లో నిలిపించాం, కడెం నిలిపించాం. మంచి కడెం నీళ్లు ఇప్పుడే కాకుండా మొత్తం రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఒకటే కాన్స్టిట్యున్సీ వేసిన ప్రతి గుంటకు నీళ్ళు ఇచ్చి ఒక్క గుంట కూడా ఎండిపోకుండా పంట పండించుకున్నాం. ఇది రాష్ట్రంలో ఒకటే కాన్స్టిట్యున్సీ. ఇవన్నీ మీకు తెలుసు. ఇవాళ కూడా చెప్తాను. ఈ కొత్త పిచ్చగాళ్ళు నమ్మి వాడు కళ్ళ మీద వచ్చి గోడల కోసం బోధల కోసం వస్తాను తప్పితే మీకు వేస్తుంది కాదు. రైతులకు బీజేపీ ఇప్పుడు చేయదు. దానికి ఒకటే ఒక ఉదాహరణ చెప్తాం. నిజంగా మీకు రైతులుగా ప్రేమ ఉంటే, రైతులకు నష్టం జరుగుతుందని ఉంటే గడిచిన 6-7 సంవత్సరాలు నేను పోయినాక 2014 పోలీసు ఇక్కడనే ఉండగా మరి ఏమైంది? 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక్కనాడు నా కళ్ళ మీదకి పోయో లేకపోతే సెంటర్ దగ్గరికి పోయో ఇట్లేం చూపుతాను అట్లేం చూపుతాను ప్రెస్ మీట్ అక్కడ పెట్టినా. ఇది ఇద్దరు కలిసి నువ్వు ఇచ్చినట్టు చేయి, నేను కొట్టినట్టు చేస్తానని ప్రాబ్లం చేసి టీఆర్ఎస్ బీజేపీలు ఒకటే చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దాటికి మా కార్యకర్తలు బాగా స్పీడ్గా ఉన్నారు. ఇక్కడ ఇలా దాటికాలు తట్టుకునే పరిస్థితి లేదని ఇద్దరు కలిస్తే అవుతాం. ఇద్దరు కలిసినా ముగ్గురు కలిసినా ఇంకా 10 పార్టీలు కలిసినా ఇక్కడ ఏమీ ఆగదు. ఇక్కడ అది మాత్రం గ్యారంటీ చెప్తున్నా. మీరు అనవసరంగా మీరు చేతనైతే కేంద్ర ప్రభుత్వం మీరు ఉన్నది ఏం తీసుకొస్తారో తీసుకురా, దానికి వెల్కమ్ చేస్తాం. అనవసరంగా చేసే పనులు ఏలు పెడతారంటే మాత్రం ఒక్కడే వస్తుంది. ఎంత దూరాన్ని పోతాం. ఎవరి ముఖం చూడం. మా రైతు సోదరులకు ఏ రకంగా నష్టం చేసినా, ఎవరు నష్టం చేసినా వానికి అదే ఇక్కడ చేసినా అక్కడనే ఇప్పుడు అన్నీ భయపడేది. ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు జైళ్ళకు పోయి కలుస్తాను. టీఆర్ఎస్ నాయకులను బీజేపీ నాయకులు జైల్లో ఇక్కడ కూడా కలిసి ఆయన జైల్లో కలిసే నాయకులంతా ఇప్పుడు రౌడీ షీటర్లు, ల్యాండ్ గ్రాబర్లు, ఆఖరికి మన ఆర్ఎంపీ డాక్టర్ ఆయన పరిధి లేని మందులు ఇచ్చి అమ్మ చనిపోయింది. ఈ హాస్పిటల్ ఉంటే జైలు ఉంటే జైలుకి 5 గంటలకు 5:15 పోయిందట.
5 బాగోతే టైం అయిపోయింది ఎలాగలో అంటే గేట్లు కొడతానట కాళ్ళతో తంతానట. ఇక మరి రౌడీజం ఎవరు మొత్తానో మీకే తెలుస్తుంది. రౌడీల దగ్గరకు ఎవరికి వస్తారో వాళ్ళకి ఇక లాస్ట్కి వాళ్ళే మిగుతారు అనుకుంటారు. మిగతాలు మంచోళ్ళు బుద్ధిమంతులు పని నీట్గా పనిచేస్తే వాళ్ళు మిగిలే పరిస్థితి. ఆయన ఎంబడి బీజేపీ ఒరిజినల్ బీజేపీలో తిరుగుతారు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, రైతు సోదరులకు మరొకసారి చేతులెత్తి చెప్తాను, ఈ దొంగల పార్టీలో ఉన్నారు. వాళ్ళకు ఓట్లు కావాలి. తర్వాత